హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు. ఈ చామగడ్డ పులుసుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ చామగడ్డ పులుసు అనేది రైస్లోకి, అలానే రోటీలోకి, దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి. దీనిలోకి చామగడ్డల్ని వేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. దీనిలోకి వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి. ఇప్పుడు ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజులో వరకు చింతపండును తీసుకొని దీనిలోకి వాటర్ని వేసుకొని దీనిని కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఆ వాటర్ని తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసి ఈ చింతపండుని కొద్దిసేపు నానబెట్టండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి చామగడ్డలు అనేవి ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిపైన పొట్టు ఏదైతే ఉంటుందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేయండి. ఇలా అన్ని చామగడ్డల్ని కూడా ఈ విధంగా పొట్టు తీసేసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నింటిని కూడా పొట్టు తీసేసుకున్న తర్వాత వీటిని మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఇలా అయినా కూడా ఉంచుకోవచ్చండి, లేదా మీకు నచ్చిన సైజులో వీటిని ఇలాగ కట్ చేయండి. ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని వీటిని కూడా రెడీగా పక్కన ఉంచండి. ఈ చామగడ్డ పులుసు అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్నింటిని కూడా కట్ చేసుకొని వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా 4 ఆనియన్స్ని తీసుకొని వీటిని కూడా ఇలా సన్నగా చిన్న ముక్కలు కట్ చేయండి. ఈ చామగడ్డ పులుసుకి ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే తీసుకుంటేనే మనకి పులుసు అనేది థిక్నెస్గా చాలా బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని కూడా రెడీగా పక్కన ఉంచండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవు కట్ చేసుకొని వాటిని కూడా రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని తీసుకోండి. దానిలోకి 3 to 3.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ తాలింపు దినుసులను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలో ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఈ చామగడ్డ పులుసులో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కరివేపాకును కూడా దీనిని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 2 మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ టొమాటో పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. టొమాటో పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు దీనిలోకి 1 to 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరికొంచెం యాడ్ చేసుకొని వేసుకోండి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న చామగడ్డల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి చింతపండు రసాన్ని కూడా వేసుకోండి. మీ పులుపుకి తగ్గట్లుగా చింతపండు రసాన్ని కూడా వేసుకొని అలాగే దీనిలోకి వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ పులుసుని దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి. మనకి పులుసు అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం దీనిలోకి చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి.
ఇలా బెల్లం ముక్క వేయడం వల్ల మనకి పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఇప్పుడు వీటన్నింటిని కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించండి. అలాగే దీనిలోకి పావు టీ స్పూన్ వరకు మెంతి పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. చూడండి, మనకి పులుసు మొత్తం ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చామగడ్డ పులుసు అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ పులుసుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.